పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరం నుండి తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం స్పష్టం చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్ ఏ స్థలంలో ఉన్నా అక్కడి నుండే పరిపాలన కొనసాగిందని, కొత్తగా తరలించాలన్న ప్రయత్నం ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని రేకెత్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకు మధ్యబిందువుగా ఉంది. అన్ని నియోజకవర్గాల ప్రజలు సులభంగా చేరుకోగలిగే కేంద్రమిది. ఇక్కడి నుండి కలెక్టరేట్ను తరలించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. భీమవరం ప్రజలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే విస్తృత స్థాయి ప్రజా ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు కూడా తరలింపుపై మౌనం వహించడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. భీమవరంలో కలెక్టర్ ఆఫీస్ కొనసాగడం వల్లే జిల్లా అభివృద్ధి, ప్రజలకు అందుబాటు పరిపాలన సులభతరం అవుతుందని అంకెం సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ, జిల్లా కలెక్టరేట్ను తరలించాలన్న యత్నం అన్యాయం అని పేర్కొన్నారు. భీమవరం ప్రజల సమైక్య అభిప్రాయం మేరకు కలెక్టరేట్ భీమవరం కేంద్రంగానే కొనసాగాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీమవరం ప్రజలేంటి మరి మన జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా 100కి 99% అందరూ కూడా భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం చూస్తే మనకి భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రంలో మన భీమవరం తీసుకొచ్చింది. అలాంటి భీమవరాన్ని అలాగే పక్క నియోజకవర్గానికి తరలించిపోవడానికి చూస్తున్నారు. దానికి భీమవరం నియోజకవర్గ ప్రజలేంటి, అలాగే తాడేపల్లిగూడెం ఏంటి, పక్కన మన పాలకొల్లు, నరసాపురం అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వెంటనే మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు, మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాక దక్షయాని గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ పెద్ద నాయకులందరూ కూడా భీమవరంలో ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికి తరలిపోవట్లేదు, భీమవరంలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారాగా తెలియజేయాలి. లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవరం నియోజకవర్గం మొత్తం భీమవరం టౌన్ లో ప్రజలందరూ తరపున మేము ఉద్యమం చేపడతామని, భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అంకెం సీతారాం గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో చేపడుతున్నాము. ఎందుకంటే మరి ప్రాంతీయంగాను ఆలోచన చేస్తే భీమవరంకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. ప్రాముఖ్యతతో పాటు భీమవరం విస్తీర్ణంలోనూ పెద్దది, అంతేగా జనాభాలోనూ పెద్దది. మరి అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఉన్నటువంటి భీమవరాన్ని మరి తీసివేసి మరి కలెక్టరేట్ ని వేరే నియోజకవర్గానికి తరలించడం ఎంత మాత్రము పార్టీలు ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి కట్టుగా మేమందరము కూడా ఏ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆశిస్తూ ఈ మాటకు ముగిస్తూ ఉన్నాను.